హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, సీజన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందరి ఇళ్లలో కామన్గా చేసుకునేది మామిడికాయ పచ్చడి. సో ఈరోజు మనం తక్కువ క్వాంటిటీలో పర్ఫెక్ట్ కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా మామిడికాయ తురుముతో పచ్చడి అనమాట. ఇంకేం లేట్ చేయకుండా దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పచ్చడి కోసం ఇక్కడ నేను 5 మామిడికాయలను తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని ఒక రాత్రంతా నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే ఇలా తడేమీ లేకుండా తుడుచుకోవాలి. తుడిచిపెట్టుకున్న మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ ఎన్ని కప్స్ అయ్యాయో చూద్దాం. దాని ప్రకారం మనం పర్ఫెక్ట్ కొలతలతో పచ్చడి చేసుకోవచ్చు. ఇక నేను తీసుకున్న కప్పుతో అయితే 5 కప్పుల దాకా అయ్యాయండి ఇంచుమించుగా. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయిలో 1 కప్పు దాకా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ మిరపగింజలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవన్నీ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిని పక్కకు దించుకొని అందులో 20 దాకా వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేడివేడి ఆయిల్లో వెల్లుల్లి వేస్తే కనుక తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇలా కొద్దిగా వేడి తగ్గిన తర్వాత వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నూనె కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులోకి 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో ఒకేసారి వేస్తే కనుక అది తొందరగా కలవదనమాట. అందుకని ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇందాక వేయించి పొడి చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలి. అందులోనే 1 కప్పు దాకా కారపొడిని వేసుకోవాలి. కారపొడి ఎర్రగా ఉన్నది తీసుకుంటే పచ్చడి కూడా చూడడానికి బాగుంటుంది. అందులోనే 1/2 కప్పు దాకా ఉప్పును వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కాస్త తక్కువగానే తీసుకుందాం. 2 రోజులైనాక పచ్చడి కాస్త ఊరిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక చల్లారబెట్టుకున్న ఆయిల్ని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక రాత్రంతా ఊరనిద్దాం. నెక్స్ట్ డే చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ లేదా జాడీలోకి కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి పెట్టుకునే రోజు కంటే 2 రోజుల తర్వాత తిని చూస్తే టేస్ట్ బాగుంటుందండి. అప్పుడు ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా సరిపడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా జాడీలోకి వేసుకున్నాక పైన ఒక క్లాత్ వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఇలా తక్కువ క్వాంటిటీతో అయినా మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. సో మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.